నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చిమడిగుంటలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బేద మస్తానరావు మాట్లాడుతూ టీడీపీ మొదటి నుంచి మహిళలకు పెద్దపీట వేసిందని, రాబోయే ఎన్నికల్లో కూడా వారికి అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన రాజకీయాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మొత్తం సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు పెట్టిందో అంతకంటే ఎక్కువగా కూటమి సర్కార్ ఒక పింఛన్లకే ఖర్చు చేస్తోందన్నారు. మాజీ మంత్రి కాకాని ఇరిగేషన్ పనుల్లో తట్టెడు మట్టి ఎత్తకుండా 150 కోట్ల నిధులు ఎత్తేశారని ఆరోపించారు. సీనియర్ పార్టీ నాయకులు అక్కడ ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కుర్చీకి వస్తున్నందుకు మనందరూ కార్యకర్తలు మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నా సోదరులు నెల్లి రామయ్య గారికి, బీజేపీ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు, పైన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలకు, నా ముందున్నటువంటి సందర్భంలో ఈ విజయోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ముఖ్య అతిథులైనటువంటి సభాపతిటువంటి మా పెద్దలు, మా కుటుంబ సభ్యులతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అదే ముఖ్య అతిథులు చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలైనటువంటి అధికారైనటువంటి కమలా లక్ష్మి గారికి, అదేవిధంగా మా కూటమి బీజేపీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన నాయకులు సురేష్ గారు, మా తమ్ముడు జిల్లా అధ్యక్షులు కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా వేదిక ఉన్నటువంటి కూటమి నాయకులకు, ముందున్నటువంటి కూటమి కార్యకర్తలు, నాయకులు, అక్కడి అమలు కూడా ప్రాతినిధ్యం నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం చేసినటువంటి శ్రీ జెన్ని రామయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఎంపీడీఓలు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కార్పొరేషన్ డైరెక్టర్లు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు మనకి. ఒడ్డరి కార్పొరేషన్ డైరెక్టర్ చాలా సక్సెస్ఫుల్గా అందరూ అధికారుల సహకారం కానీ పార్టీల సహకారం కానీ చాలా బాగా ఉంది. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వేదమస్తానరావు గారు, పొరపాటు లక్ష్మి గారు, శ్రీనివాసరావు గారు అందరూ బాగుంటాం. జనసేన బీజేపీ నాయకులు బాగుంటాం. చాలా సంతోషం. ఈరోజు దాదాపు సర్వేపల్లి నియోజకవర్గంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కలిసి గవర్నమెంట్ యాక్టివిటీస్లో 200 కోట్లు, వెల్ఫేర్ స్కీమ్స్ 545 కోట్లు కాకుండా ఒక్క సిఎస్ఆర్ఏ 196 లక్షలు. సిఎస్ఆర్ మళ్ళీ కొత్తగా సర్వేపల్లి 50 కోట్లు శాంక్షన్ అయింది. ఎన్సీఆర్ 279 కోట్లతో పందరుతా ఉంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెంటర్గా ఉంది. ఇప్పుడు మడమూరు ప్రాంతంలో 280 ఎకరాలు 600 చిల్లర కోట్లు, 3,600 చిల్లర కోట్లు. ఇవన్నీ బికాజ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ బాబు గారి డాషింగ్ నేచర్, ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఈరోజు చనపల్లిపాలెం మోడల్ స్కూల్ కింద నియోజకవర్గంలో ఒకటి సెలెక్ట్ చేయమని లోకేష్ బాబు ఆర్డర్స్ ఇస్తే చనపల్లిపాలెం ఇచ్చారు. సెలెక్ట్ అయిపోయింది. ఇది కేరళ మోడల్ స్కూల్కి 7,50,00,000 రూపాయలు ఈసీఎల్ ఇస్తాము. మళ్ళీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2,80,00,000 స్కూల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ 70 కోట్లు కాకుండా ఈ సంవత్సరం అదాని కృష్ణపట్నం కోర్టు దాదాపు 10 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతాం. సిఎస్ఆర్ ఫండ్స్ కింద అట్లా రాజీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళు 7,500 పిఎం కిసాన్ కింద కేంద్రం 6,000 ఇస్తే మీరు 7,500 ఇచ్చారు, మేము 14,000 ఇస్తాం. తల్లికి వందనం బడికి బిడ్డ పోతే ఒకరికి ఇచ్చారు, మేము 2, 3, 4, 5, 6 మందికి ఇస్తాము. బస్సుల్లో మహిళలకి ఫ్రీ చేశాం. ప్లస్ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నా. డ్రైవర్స్కి 200 యూనిట్లు ఇస్తున్నా. మగ్గాలు ఏదో నెక్స్ట్ బెటర్ యూనిట్కి 500 యూనిట్లు ఇస్తున్నాం. మత్స్యకారులకు 20,000 ఇస్తున్నాం. ఆటో డ్రైవర్స్కి 15,000 ఇస్తున్నాం. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. అందుకని ఒకటే చెప్పాను నేను, పెన్షన్ల విషయంలో ఈ దేశంలో 5 పేర్లు చెప్తా మీకు. మహారాష్ట్ర